ఏపీ నేతలు ఎన్నికలు తరుముతున్నాయి. సమయం లేదు మిత్రం అన్న సినిమా డైలాగు విన్నాం కదా. ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీలో ఇదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా గెలుపు గుర్రాలు సిద్ధం చేసుకోవాలన్న ఆతృత అధికార విపక్ష పార్టీలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంది. వైసీపీలో అభ్యర్థుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 2 దఫాలుగా కసరత్తులు చేస్తున్న వైసీపీ బాస్ మూడో జాబితాపై మరింత కఠినంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో హీట్ పుట్టిస్తున్న పాలిటిక్స్. సర్వేల ఆధారంగా సిట్టింగులకు సీఎం జగన్ ఝలక్. సిట్టింగులను మారుస్తూ కొత్త వారికి అవకాశం. వైసీపీ మొదటి లిస్ట్, రెండో లిస్టు విడుదల. మూడో లిస్టుపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ. 15 మందితో థర్డ్ లిస్టు ప్రకటించే ఛాన్స్. వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం. జనసేన టీడీపీలో చేరుతున్న ఫ్యాన్ పార్టీ నేతలు. పలువురు అసంతృప్తులను బుజ్జగిస్తున్న అధిష్టానం. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పట్టడంతో అక్కడ అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేల ఆధారంగా గెలవలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికే పలు స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తూ రెండో లిస్టును వైసీపీ విడుదల చేస్తుంది. ఈ తరుణంలో సీఎంఓ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని డిసైడ్ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనతో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు జగన్. ఇటీవల మొదటి లిస్ట్, రెండో లిస్టును వైసీపీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీంపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా మూడో లిస్టుపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో 2-3 రోజుల్లో మూడో లిస్టు కూడా విడుదల కానున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కలిసి వెళ్లారు. నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల అభ్యర్థుల మార్పులపై జగన్ ఫోకస్ పెట్టారు.
గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తే ఈసారి వారిలో కొందరికి గెలిచే అవకాశాలు లేవని సర్వేల్లో తేలడంతో జగన్ ఎమ్మెల్యేల పేర్లను నియోజకవర్గాలను తారుమారు చేసి బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని 11 మందికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. అటుపై రెండో జాబితాలో కూడా విడుదల చేసిన మిగిలిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో 27 మంది నేతలను మార్చింది వైసీపీ అధిష్టానం. ఇక ఇప్పుడు మూడో లిస్టు కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో 15 మందితో థర్డ్ లిస్టును వైసీపీ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మార్పులపై వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. లిస్టులో ఎవరి పేరు ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో వ్యక్తమవుతుంది. మరోవైపు వైసీపీలో రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులపై కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని వారు, దక్కే అవకాశం లేని కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేన టీడీపీలో చేరిపోయారు. మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మొదటి లిస్టు రాగానే కొందరు, రెండో లిస్టులో పేర్లు లేని మరికొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరారు. అయితే ఇప్పుడు మూడో లిస్టు వస్తున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందని ఉత్కంఠ నెలకొనగా ఎవరు పార్టీకి రాజీనామా చేస్తారు అనే దానిపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలో పలువురు అసంతృప్తులను అధిష్టానం బుజ్జగిస్తుంది. వారికి ఏదో విధంగా పదవులు కట్టబెడతామని హామీలు ఇస్తుంది. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ ఇస్తున్న ధైర్యంతో నియోజకవర్గాల్లో మార్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పోటీకి సై అంటున్నారు. మరి థర్డ్ లిస్ట్ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.